లార్డ్. ఆది కాండము 28వ అధ్యాయము 18వ వచనాన్ని చూసుకుందాము. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు ఒక చక్కటి కలను కంటా ఉన్నాడు. ఆ కలలో భూమి నుంచి ఆకాశం వైపుగా ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. మరి పరలోకపు తండ్రి దేవుడైన యెహోవా ఆ నిచ్చెనకు పైగా నిలబడి యాకోబుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కలను కంటున్నాడంటే, యాకోబు తండ్రి ఇంటి నుంచి పారిపోతా ఉన్నాడు. తన అన్న చంపేస్తాడేమో అని మరి ఆయనకు భయపడి తల్లిదండ్రుల దీవెన తీసుకొని మరి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి తన మామైన లాబాను దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఒంటరి ప్రయాణము చేస్తా ఉన్నాడు. బేర్షబా నుండి హారాను వైపుగా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అలసిపోయి చీకటైంది కదా అని ఒక చోట పడుకున్నప్పుడు మరి ఒక రాయి తీసుకొని నెత్తి కింద పెట్టుకొని తలగడగా ఉంచుకొని చక్కగా నిద్రపోతా ఉన్నాడు. అలాంటి సమయంలో అతనికి కల వచ్చింది. ఈ కల దర్శనాన్ని చూసినప్పుడు, దేవుని యొక్క దర్శనాన్ని డైరెక్ట్ గా చూసినప్పుడు యాకోబు ఆశ్చర్యపోయినాడు, బహుగా భయపడినాడు. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు, నేను నిన్ను దీవిస్తాను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను, నేను నీకు దేవుడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను, భూమి మీద ఇసుక రేణువులంత వలె నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను కాపాడి దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉంచుతాను, నీవు పండుకున్న ఈ స్థలాన్ని మరి ఈ దేశాన్నే నీకు ఇస్తాను అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో ఒక వాగ్దానాన్ని చేస్తా ఉన్నాడు. యాకోబు ఎప్పుడైతే మెలకు వచ్చి లేచినాడో ఆయన ఏమనుకుంటున్నాడంటే, పరలోకపు గవిని ఇదే అని అనుకుంటున్నాడు. హల్లెలూయా, దిస్ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకానికి ద్వారంలాగా ఉన్నది. ఈ కళ ఎంతో అద్భుతంగా ఉన్నది. నేను దేవుని దర్శనాన్ని పొందుకున్నాను, ప్రభు నాతో మాట్లాడినాడని ఎంతగానో సంతోషించినాడు. ఎందుకంటే యాకోబు ఒక భయంలో ఉన్నాడు, ఆందోళనలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. మరి దేశం కాని దేశము, రాష్ట్రం కాని రాష్ట్రం, ప్రాంతం కాని ప్రాంతానికి బయలుదేరి వెడుతున్నప్పుడు ఒంటరితనాన్ని బట్టి ఎంతగానో ఆందోళన చెందినాడు. కానీ దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమేన్. పరలోకపు గవిని ఇదే అనే సాక్ష్యం చెప్తున్నాడు. అంటే దేవుని సన్నిధిని ఆ ప్రాంతంలో ఆయన అనుభవించినాడు. ఆమేన్. కొన్ని స్థలాల్లో మనం దేవుని సన్నిధిని అనుభవిస్తాం. మరి ముఖ్యంగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తాము. మనం దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్ళాలి. మరి రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకోవాలి. తద్వారా దేవుని సన్నిధిని మనం అనుభవించి దైవికంగా నడుచుకోగలుగుతాము. స్థిరమైన జీవితము మనం జీవితం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తల కింద పెట్టుకున్న ఆ రాయిని తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని మీద కొంచెం నూనె కూడా పోసి ఆ రాయిని అభిషేకిస్తా ఉన్నాడు. మరి ఒక నిబంధన చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు, ఈ స్థలంలో మందిరం కట్టబడాలి, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అని యాకోబు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభువా, నేను నీ మార్గంలో నడుచుకుంటాను అయ్యా, నీ మార్గంలో నేను వెళ్తాను, చెడు పనులు చేయను, చెడు సహవాసం చేయను, తప్పుడు పనులు చేయను, నేను దైవిక భక్తి కలిగి జీవిస్తాను అయ్యా, నీ మందిరానికి నేను ఎంతో సహకరిస్తాను, నీ మందిరంలో నేను నిలబడతాను అని మనం ఒక నిబంధన దేవునితో చేసుకుంటే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. దేవుడు దర్శనం ఇచ్చినాడు. యాకోబు కూడా ఆ దర్శనానికి చక్కగా రెస్పాండ్ అవుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు మన క్రియలు కూడా కనిపించాలి. ఆమెన్. దేవుడు దర్శనం ఇచ్చినాడు, యాకోబు లేచి సాక్ష్యం ఇస్తున్నాడు, మరియు రాయి మీద నూనె పోసి అభిషేకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ ప్రాంతం అంతా అభిషేకింపబడి ఒక మందిరం కట్టబడాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనము కూడా దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకాలని యేసుప్రభువు వారు చెప్పినారు. ఆమెన్. మనము ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి, దేవుని మందిరాన్ని వెతకాలి, దేవునితో సహవాసం వెతకాలి,
దేవుని మందిర సేవ కోసం, సేవా పరిచర్యల కోసం మనము ప్రయాసపడాలి. మన వంతుగా మనం సంపాదించిన దాంట్లో కొంత ధనాన్ని కూడా ఆ పరిచర్యకి ఇవ్వాలి. అలాంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, యాకోబు కలగని ఈ స్థలము పరలోకపు గవిని వలె ఉంది, గేట్ ఆఫ్ హెవెన్ అని సాక్ష్యం ఇచ్చినాడు. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతిదినం నీ సన్నిధిని అనుభవిస్తూ నీ మార్గంలో నడుచుకునే కృప మా అందరికి అనుగ్రహించి మా అందరినీ దీవించండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము దీవెన అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా మీరు కింద పెట్టండి. ఒక 10 మందికి ఈ వీడియో మీరు షేర్ చేయండి నచ్చినట్లయితే. మీ ప్రార్థన అవసరతలు ఉంటే కూడా తప్పకుండా నాకు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన యెడల ఈ పరిచర్యకు మీరు ఆర్థికంగా సహకరించండి. ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.